నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. 20 ఏళ్ల క్రితం గార్ల అనే ఊళ్ళో, అంటే అది ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉండేది, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఆ గార్ల ఊళ్ళో రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ మీద నేను మా నాయన కూర్చొని మాట్లాడుతుంటే, మా పక్క సిమెంట్ బెంచ్ మీదకి ఒక ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేది మాటలతో కాదు, సైగలతోనే. మాకు కాసేపటికి అర్థమైంది ఏంటంటే వాళ్ళకు మాటలు రావని, మూగవాళ్ళని తెలిసింది. వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే మామూలుగా మాట్లాడుకుంటున్నారు, ఏ ఇద్దరు మాట్లాడుకున్నట్టే. చుట్టూ ఎవరున్నారు, రైళ్ళు వస్తున్నాయా పోతున్నాయా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, ఇవన్నీ ఏ సోయి ధ్యాస లేకుండా వాళ్ళు హాయిగా వాళ్ళు మాటల్లో పడ్డారు. అట్లా కాసేపు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఘటన నా మీద చాలా ఇంప్రెషన్ కలగజేసింది. ఎంత ఉత్సాహంతో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎంతో కొంత వాళ్ళకు పరిమితి ఉన్నప్పటికీ కూడా మాటల్లో. దాన్ని వల్ల నేను ఒక కవిత రాయాలనుకున్నాను. బాగా ఆలోచించి కొద్ది రోజులకు దాని మీద ఒక కవిత రాశాను. దాని పేరు మాటలు లేకుండా. గార్ల స్టేషన్లో సిమెంట్ బెంచీ మీద వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా సంభాషిస్తూ, మాటలు లేవు, మాటలు రావు. మాటలంటే వాళ్లకు అయిష్టమా? కాదు. వాళ్ళు నాల్కల కాన్కలు దక్కని వాళ్ళు, గొంతుల్లో మాటల పూలు పూయని వాళ్ళు. వాడిపోయారా? కాదు, పరిమళిస్తున్న వాళ్ళే. సైగల తీగల మీద పదపుష్పాల్ని అలవోకగా సృజిస్తున్నవాళ్ళు. వాళ్లను చూస్తుంటే అగుపడేవి రెండు మూగ శరీరాలు, కొన్ని సైగలేనా? తొణికిసలాడుతున్న జీవితోత్సాహం కూడా. చుట్టూ చెట్లు, మనుషులు, మాటలు, ఎదురుగో ఉన్న పట్టాలు, వచ్చిపోయే రైళ్ళు, ఏవీ లేనట్టు వాళ్ళిద్దరే ఉన్నట్లు వాళ్ళు సైగలతో మాట్లాడుకుంటున్నారు. నేను ఆ కట్టెల మోపల లంబాడీలు, పల్లీల బుట్టలు, జామ పండ్ల గంపలు, ఆ పిల్లలు విస్మయంగా విచిత్రంగా వాళ్ళనే చూస్తూ మాటల్ని మరిచిపోతూ. నేను ఆ కట్టెల మోపల లంబాడీలు, ఆ పల్లీల బుట్టలు, జామ పండ్ల గంపలు, ఇంకా పిల్లలు విస్మయంగా విచిత్రంగా వాళ్ళనే చూస్తూ మాటల్ని మరిచిపోతూ. మాటల మహాభాగ్యం లేదనే బాధే లేనట్లు, సంభాషణకు సైగల దారులు అనేకం ఉన్నట్లు, లేనట్లు కాక ఉన్నట్లే వాళ్ళున్నారు. కళ్ళు చేతులు కలిసి ఒడికే భాషతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మూగ ప్రపంచపు ఆత్మీయ సౌజ్ఞల ముందు మాటల మనుషులు వీగిపోతున్నట్లు నాకు అనిపించింది. నిశ్శబ్దం ఇంత మనోహరంగా, స్వరంగా, వ్యక్తకాంతితో ఇంత అర్థవంతంగా ప్రసారమవుతుందని ఇప్పుడే తెలుసుకుంటున్నా. నిశ్శబ్దం ఇంత మనోహరంగా, స్వరంగా, వ్యక్తకాంతితో ఇంత అర్థవంతంగా ప్రసారమవుతుందని ఇప్పుడే తెలుసుకుంటున్నా. మాటలు లేకుండా మాట్లాడుకొని వాళ్ళు సైగల తీగలతో సహా వెళ్ళిపోయాక ఇప్పుడు ఆ సిమెంటు బెంచి మూగ గోడలా పడి ఉంది. మాటల కూడలి లాంటి ఈ రైల్వే స్టేషన్ ఒకంత ప్రశాంతమైంది కాసేపైనా వాళ్ళిద్దరి నక్షత్ర సంభాషణ పుణ్యమాని. మాటల కూడలి లాంటి రైల్వే స్టేషన్ ఒకంత ప్రశాంతమైంది కాసేపైనా వాళ్ళిద్దరి నక్షత్ర సంభాషణ పుణ్యమాని. నమస్తే.